కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రులపై కేంద్ర మంత్రి బండి సంజయ్ నిరాధార ఆరోపణలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని తాము కూడా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేయగలమని మంత్రి శ్రీధరబాబు అన్నారు. కావాలని బురద జల్లితే తుడుచుకోవడానికి సిద్ధంగా లేమని, అడ్డగోలు ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదంటున్న మంత్రి శ్రీధరబాబుతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా బీజేపీకి కాంగ్రెస్కు మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సవాళ్లతో ఎమ్మెల్సీ ఎన్నికలు ఫైనల్ టచ్ ఇవ్వబోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా పట్టభద్రుల నియోజకవర్గాల్లో పర్యటించబోతున్నారు. మనతో మంత్రి శ్రీధరబాబు గారు ఉన్నారు. ప్రజాపాలన అంటే కాంగ్రెస్ పాలన మంత్రులు తీసుకుంటున్న 15% కమిషన్ మీద చర్చకు నేను వస్తా అన్నారు. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ 48 అవర్స్ మాత్రమే ఉంది. ఈ 2 రోజులు మీరు ఏమైనా డేట్ టైం ఫిక్స్ చేస్తారా సార్ బండి సంజయ్ సవాల్ మీద? అసలు సవాళ్ళకు నిరాధారమైన ఆరోపణలు చేస్తూ కాలం గడిపే ప్రయత్నంలో ఉన్నారు బీజేపీ. మేము కూడా అంటాం కేంద్ర ప్రభుత్వంపై సవాల్కి వస్తారా? ఇది కాదు, ప్రజా సమస్యల పైన మాట్లాడే ప్రయత్నం చేయాలి. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలా. ఈరోజు మేము ఏమంటున్నామంటే నిరాధారమైన ఆరోపణలు మోపి బురద జల్తా తుడుచుకో అన్నట్టున్నది. ఆధారాలు లేకుండా మాట్లాడేదని బాధ్యత గల వ్యక్తులను కోరుతా ఉన్నాము. ఎందుకంటే ఈరోజు ప్రజాప్రభుత్వం ఇది. ప్రజలకు సంబంధించిన సమస్యలను పరిష్కారం చేయడంలో ముందంజలో ఉన్న ప్రభుత్వం ఇది. అడ్డగోలుగా ఇష్టారాజ్యంగా మేము కూడా మా ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు కూడా మాట్లాడవచ్చు, కానీ అది కాదు. ఈరోజు ప్రజా సమస్యలు, ప్రత్యేకంగా పట్టభద్రులకు సంబంధించిన సమస్యలు, ఉద్యోగస్తులు ఎదుర్కొంటా ఉన్న అంశాలు, అదేవిధంగా ఉపాధ్యాయులకు సంబంధించిన అన్నిటిని కూడా ఏ విధంగా ఒకటి తర్వాత ఒకటి అధిగమించే ప్రయత్నం చేస్తున్నాం. మేము ప్రధానంగా పాజిటివ్ దృక్పథంతో పోతా ఉన్నాం. వారంతా నెగిటివ్ మోడ్తో పోతా ఉన్నారు, కనబడతా ఉంది. అందులో భాగంగానే బీఆర్ఎస్ ఇక్కడ మీకోసం తమ అభ్యర్థిని నిలబెట్టలేదా సార్? ఈ ఫార్ములా కేసు, డ్రగ్స్ కేసు, అనేక కేసులు ఏమయ్యాయని కూడా ప్రశ్నిస్తున్నారు. ఏదైనా కానీ నిష్పక్షపాతంగా ఉండాలి విచారణ అనే అంశంతో జ్యుడిషియల్ కమిషన్లను ఏర్పాటు చేసుకొని ముందుకు పోతా ఉన్నారు. సోయానా ప్రభుత్వ పరంగానే కమిటీలో కమిషన్లు ఏర్పాటు చేసుకొని పోతే రెండో రోజు నుంచి మీరు అంటారు ప్రభుత్వంలో ఉన్నారు కనుక వారిపై ప్రభావం చూపెట్టే కార్యక్రమం చేస్తున్నారు. అందుకోసమే జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసుకొని రిటైర్డ్ జడ్జెస్తో కూడుకున్న మరి కమిషన్ ద్వారా నిష్పక్షపాతంగా విచారణ జరపాలి అనే ఉద్దేశంతో పోతా ఉన్నాం. అంతా స్పష్టంగా తేటతెల్లంగా మా ప్రధాన ప్రతిపక్షానికి సంబంధించిన అంశాల విషయంలో పోతా ఉన్నప్పుడు ఈరోజు స్పష్టంగా ఈరోజు క్షేత్రస్థాయిలో బీజేపీకి ఎవరు సపోర్ట్ చేస్తున్నారని ఏ గ్రామానికి వెళ్ళినా ఆ బీఆర్ఎస్ కార్యకర్త నాయకుడు చెప్తారు ఎవరు సపోర్ట్ చేస్తున్నారని. స్పష్టంగా కనబడతా ఉంది. ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు. మరి అభ్యర్థినే నిలబెట్టలే కదా. మాకు ప్రధాన ప్రతిపక్షం టీఆర్ఎస్, ఇక్కడ బీజేపీ కాదు. 55,000 ఉద్యోగాలు నెలకు 5,000 చొప్పున ఇచ్చామని చెప్తున్నారు. ఎలా ఉంది సార్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక గెలుస్తారా? డెఫినెట్లీ వెరీ పాజిటివ్ ఉంది, చాలా పాజిటివ్ ఉంది. మరి న్యూట్రల్ ఓటర్స్ సంబంధించి కూడా ప్రభుత్వం మంచి పనులు మొదలుపెట్టింది. వీరికి పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయాలి. ఇంకా మంచి పనులు చేయడానికి ఇంకా మోటివేషన్ చేసే విధంగా ఉండాలని అభిప్రాయం కనబడతా ఉంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఓటర్లను రీచ్ అవుట్లో కొంత సమన్వయ లోపం కనబడుతోంది కదా. సమన్వయం లోపం ఎక్కడ లేదండి. మాకు ఒక పక్షాన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులు పట్టభద్రులకు సంబంధించిన ఓటర్లను కలుసుకునే ప్రయత్నం చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల విషయంలో అవగాహన పరుస్తూ మా అభ్యర్థి అయిన నరేందర్ రెడ్డి గారు ఈరోజు ఆల్ ఫోర్స్ కాలేజీని స్థాపించి మరి రాష్ట్ర స్థాయిలోనే మరి శ్రీ చైతన్య నారాయణ లాంటి ఇన్స్టిట్యూషన్స్ కాకుండా వారితో సరిసమానంగా తెలంగాణ విద్యా వ్యవస్థ ఆ విధమైన విద్యా ప్రమాణాలతో ఇంకా మెరుగైన రీతిలో విద్యను అందించి వేలాది మందిని డాక్టర్స్గా, ఇంజనీర్స్గా, మేనేజర్స్గా, చార్టర్డ్ అకౌంటెంట్స్గా తీర్చిదిద్దిన వ్యవస్థకు సంబంధించిన అధినేత మా ఆల్ఫోర్స్ నారేందర్ రెడ్డి గారు. అందరు సమిష్టిగా సమన్వయంతో పనిచేస్తూ ఉన్నారు. తప్పకుండా మేము పెద్ద మెజార్టీతో గెలిపిస్తాం. సో బండి సంజయ్ చేసే నిరాధారమైన ఆరోపణలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని, తాము కూడా అనుకుంటే కేంద్రంపై బురద జల్లగలమని, అభివృద్ధి మీద బండి సంజయ్ దృష్టి పెడితే బాగుంటుంది అని మంత్రి శ్రీధర్ బాబు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంపత్తో శ్రీనివాస్, ABN ఆంధ్రజ్యోతి.